సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే శ్మశాన వాటికలు కూడా కట్టించలేరా? శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోట్లాది రూపాయల ప్రజాధనం దోచుకున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఊరుకో శ్మశాన వాటిక కట్టి ఉన్న పాప ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఉండేదన్నారు కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి బుచ్చిరెడ్డిపాలెం పట్టణ వాసులు జయ జయ ధ్వానాలతో స్వాగతం పలికారు. ప్రచార రథంపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 3, 4, 5 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలు పట్టించుకొని ప్రసన్నను 6 సార్లు ఎలా గెలిపించారని ఆమె ప్రశ్నించారు. బుచ్చి పట్టణంలోని అంబేద్కర్ నగర్, హరిజనవాడలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జలజీవన్ పథకం ద్వారా అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందిస్తామని చెప్పారు. బుచ్చి పట్టణంలోని గూడపల్లి కాలువ పూడికి తీయించి రివిట్మెంట్ వాల్, అలాగే పీర్ల కాలువపై కల్వర్ట్ నిర్మిస్తామన్నారు. పల్లెపాలెం ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను హైస్కూల్ స్థాయికి అప్గ్రేడ్ చేస్తామన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో ఇఫ్కో కిసాన్ సెజ్ మరియు షుగర్ ఫ్యాక్టరీలను పారిశ్రామిక వాడులుగా మార్చి కోవూరు నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.